Next, problem 11. If the roots of x cube minus kx square plus 14x minus 8 is equal to 0 are in GP. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ k అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ అది. సో ముందుగా దీని యొక్క రూట్స్ జీపీలో ఉన్నాయని చెప్పారు కాబట్టి సో ఇది ఒక మోనిక్ పాలినామియల్. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ 1 ఉన్నట్లయితే దాన్ని మనం మోనిక్ పాలినామియల్గా తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి P1 అంటే -k, P2 అంటే x కోఎఫిషియంట్ అది 14, P3 అంటే కాన్స్టెంట్ -8. సో రూట్స్ జీపీ కాబట్టి జీపీలో మనం 3 రూట్స్ని a/r, ar. ఓకే, ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉన్నట్లయితే వాటిని మనం ఈ విధంగా తీసుకుంటాం మనం. ఓకే, సో మరి రూట్స్ జీపీలో ఉన్నప్పుడు ముందుగా మనం S3 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ a/r, ar. రూట్స్ జీపీలో ఉన్నాయని చెప్పారు కాబట్టి రూట్స్ ఈ విధంగా తీసుకోవాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా -P3. ఓకే, -P3 అంటే -8. సో -+8. ఇక్కడ ఈ r క్యాన్సిల్ అయిపోతాయి. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 క్యూబ్. సో క్యూబ్ తీసేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2. సో a అనేది వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి ఉన్నటువంటి 3 రూట్స్లో ఇది డిగ్రీ 3 కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ని మనం ఈ విధంగా తీసుకున్నాం a/r, ar. సో a ఈజ్ ద వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది ఒక రూట్ కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అందువల్ల దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే k వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us see that. Put a is equal to 2. సో x క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. మైనస్ k ఇంటూ x స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 14 ఇంటూ x 14 2 28 -8. ఓకే, సో స్టార్టింగ్లో +8 -8 క్యాన్సిల్. ఈ 4k అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 4k ఈజ్ ఈక్వల్ టు 28, k ఈజ్ ఈక్వల్ టు 7. Therefore option B is the right answer.